శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పరోక్షవ సేవ అభిషేక పథకం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 1000 రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్త్రం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్లో పంపించబడును. ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతించబడును. కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొను భక్తులు 1000 రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ 7337428753 ఈ నెంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెదకాకాని గుంటూరు జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారతదేశ ప్రగతికి పునాదులు వేసిన మహనీయులు జవహర్లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తిపై ఒక వర్గం పనికట్టుకుని కించపరిచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశ ప్రగతిలో నెహ్రూ పాత్ర అనే అంశంపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి నిర్వహించారు. దేశ ప్రగతిలో నెహ్రూ పాత్ర ఎంత ఉందన్నారు. భారతదేశం ప్రగతికి బాటలు వేసిన మహనీయులు నెహ్రూ అని కొనియాడారు. అలాంటి మహనీయుడు గురించి భావితరాలకు వివరించాలని సూచించారు. విమర్శకుల కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెక్యులరిజం అంటే చాలా మంది పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్స్, లా ప్రొఫెసర్స్ వీళ్ళు కూడా చాలా మంది బియాండ్ రిలిజియన్ ప్రభుత్వం జరగాలి, ఒకే రకమైన తీర్మానాలు జరగాలి చట్టాల్లో. ఇది సెక్యులరిజం అంటే చాలా సింపుల్, లేదు. అది ఎందుకు ఆర్ఎస్ఎస్ సెక్యులరిజం అంటే ఇష్టం లేదంటే వాళ్ళకి వర్ణ వ్యవస్థ ఉండాలి, పెద్ద కులం చిన్న కులం వాళ్ళు ఉండాలి. ఆ వివక్ష ఉంటేనే వాళ్ళు ఈ సెక్యులరిజం నెహ్రూ గారు ప్రాపగేట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని కంటిన్యూ చేసింది. దానివల్ల వాళ్ళు నెహ్రూని బద్నాం చేస్తున్నారు. రెండు సోషలిజం పెద్దలందరూ చెప్పారు, మిక్స్డ్ ఎకానమీ. సాంస్కృతిక జాతీయవాదులు, మరొక పక్కన సోషలిస్ట్ జాతీయవాదులు. ఆ సోషలిస్ట్ కలర్ ఏమైనా కావచ్చు, లోహియా దగ్గర నుండి సుందరయ్య గారి వరకు. కమ్యూనిస్టులు వ్యతిరేకించారు, సోషలిస్ట్ వ్యతిరేకించారు, అందరు సోషలిస్ట్. అశోక్ మెహతా గారి, జయప్రకాష్ నారాయణ చట్టబద్ధంగా ఇండిపెండెంట్ గా తీర్పులు ఇవ్వడం, ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా ఎక్కడి నుంచో ఫోన్ వస్తే ఫోన్ టెలిఫోనిక్ జడ్జిమెంట్ కాకుండా చట్టం మీద, రాజ్యాంగం మీద గౌరవంతో తీర్పు ఇచ్చే విధంగా ఆలోచన స్వేచ్ఛనిచ్చి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి, ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్యం పునాదించిన వ్యక్తి. అదేవిధంగా అనేక ఇన్స్టిట్యూషన్స్, ఇందాక ఆర్బీఐ అని చెప్పారు, చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్. ప్రెస్ ఫ్రీడమ్, ప్రెస్ కి అయితే అబ్సల్యూట్ రాజ్యాంగంలో ఏం చెప్పారో అదే విషయాన్ని సాధించాలనుకుంటున్నారు. ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంటికి డైరెక్ట్ వెళ్ళి కాఫీ తాగి వాళ్ళతో ఒక గంట చర్చించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా వితౌట్ నోటీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాళ్ళు, మీరు దేశ నిర్మాణంలో మీరు పాల్పంచుకోవాలి. అందువల్ల ఈ దేశంలో నెహ్రూ అంటే ఎలాంటి వాడు అంటే స్టేట్స్మెన్ 10 మంది చూసుకుంటే దాంట్లో నెహ్రూ ఉంటాడు. ప్లాటో చెప్పినట్టుగా ఫిలాసఫర్ కింగ్, రాజకీయాలు ఎవరైనా ఉన్నారంటే జవహర్లాల్ ఫిలాసఫర్, అట్ ది సేమ్ టైం కింగ్. ఎక్కడ ఎలా డిశ్చార్జ్ చేయాలి, ఎక్కడ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి, ఏ పరిస్థితులు ఏ విధంగా తీసుకెళ్ళాలి దేశాన్ని, ఆకర్షణీయ వ్యక్తిని, అలాంటి గొప్ప వ్యక్తిని అంత చండాలంగా మాట్లాడాల్సిన అవసరం, నీకు అవకాశం వచ్చి నిర్మించే దేశం ఏ విధంగా అవసరం అని ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి మనందరం చెప్పాల్సిన అవసరం, జనరేషన్ చెప్పాల్సిన అవసరం. ఆయన 5-6 విషయాలు ఆయన చాలా గొప్పగా. భారతరత్న
భారతరత్న, భారతదేశ తొలి ప్రధాని, నవభారత నిర్మాత అయినటువంటి స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 137వ జయంతి రేపు జరగబోతా ఉంది. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారతదేశ ప్రగతిలో నెహ్రూ గారి పాత్ర అనే అంశం మీద చర్చనీయాంశం. ఈ దేశంలో ఒక వర్గం నెహ్రూ గారి యొక్క వ్యక్తిత్వాన్ని, నెహ్రూ గారి యొక్క పరిపాలనను పదే పదే వ్యతిరేకిస్తూ ఒక భావజాలాన్ని సృష్టిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నెహ్రూ గారు ఈ దేశం కోసం, ఈ దేశ ప్రగతి కోసం ఏం చేశారు అనేది క్రొనలాజికల్గా అటు వ్యవసాయ రంగంలో కానీ, సాగునీటి రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, టెక్నాలజీలో కానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో కానీ, ఈ యొక్క దేశం విచ్ఛిన్నం కాకుండా మళ్ళా బానిసత్వం లేకపోకుండా చేసే కృషిలో నెహ్రూ గారి యొక్క కృషిని నేటి తరానికి, ప్రత్యేకించి నేటి యువతరానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ తిరుపతిరావు, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడువై రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెలిగట్టి గంగాధర్ గురువారం మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే వాటిని గత ప్రభుత్వం సకాలంలో వినియోగించలేకపోయిందని చెప్పారు. మెడికల్ కళాశాలను పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ఎవరూ అపోహలకు గురి కావద్దని సూచించారు. వైసీపీ అంటేనే మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏదైనా అదే తీసుకో, ఏ పే అయినా అదే. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. గత 4-5 రోజులుగా ఈ వైసీపీ నాయకులు ఏదో అపోహలకు వెళ్ళి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ అయితే అరాచకాలు చేశారో అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడేదో ప్రజలను రెచ్చగొట్టడం, విద్యార్థులను రెచ్చగొట్టడం ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్లకు మాట్లాడడానికి ఎటువంటి విషయాలు లేవు. రెచ్చగొట్టడం, కాలేజీ విద్యార్థులను రెచ్చగొట్టడం, మాట్లాడితే మెడికల్ కాలేజీలు అంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు మీ హయాంలో మీరు తెచ్చారు. ఎన్ని పూర్తి చేశారండి మీరు? ఒక్క కాలేజీ అయినా పూర్తిగా మీరు కట్టారా? అది పోగొట్టి ఏదేదో మాట్లాడుతున్నారు ఈ మెడికల్ కాలేజీ మీద, మా మంత్రి గారు సత్యకుమార్ గారి మీద. మీకు ఏదైనా విషయం ఉంటే రండి, ఫేస్ టు ఫేస్ కూర్చుందాం. మా మంత్రి గారు ఉంటారు ఎదురుగా, మీరు రండి, దమ్ముంటే మాట్లాడదాం. అంతేగాని ప్రజలను రెచ్చగొట్టడం, కాలేజీ విద్యార్థులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు అని చెప్పి వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వాటిపైన మీకు పూర్తి వివరాలను మా మీడియా ప్యానలిస్ట్ రామకృష్ణ గారు వివరిస్తారు. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉందో అది పూర్తిగా అబద్ధాలతో నిండినటువంటి పార్టీ. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ పేర్లు తప్పితే మిగతాదంతా కూడా అబద్ధం. నిజాలు ఎప్పుడు కూడా మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ యొక్క అసమర్థత, నిస్సహాయత కప్పిపుచ్చుకోవటం కోసం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 6,468 కోట్ల మరి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి, 15 మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఇస్తే కట్టలేక 5 సంవత్సరాలు వాటిలో నిధులను సరిగ్గా ఉపయోగించలేక, పూర్తి చేయలేక ప్రాథమిక దశలోనే ఉండిపోయినటువంటి ఆ నిర్మాణాన్ని చూసి మరి అసద్దపు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఆ మెడికల్ కాలేజీలు చూస్తే అబ్బా అనాలంట. నిజంగా ప్రజలు వీళ్ళు చేసిన చేష్టలకి, అకృత్యాలకి, దౌర్జన్యాలకి పరాకాష్ఠగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని చెంప మీద కొట్టినట్లుగా 11 సీట్లకు పరిమితం చేస్తే వాళ్ళు దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు, ఒకవైపు టీటీడీలో
లడ్డు కల్తీ విషయంలో కానీ ఈ రోజున విచారణ ఎదుర్కోబోతున్నారు. అట్లానే కల్తీ మద్యం కేసుల్లో విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇవన్నీ కూడా పక్కదారి పట్టించేటట్లుగా ఈ రోజున వైద్య కళాశాలను ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రజలను తప్పుదారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసు వైసీపీ యొక్క చరిత్ర మొత్తం కూడా తప్పుదారే. ఏదైతే మరి ఈ రోజున మరి మెడికల్ కార్యాలయంలో ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో శరవేగవంతంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే 30 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి నరేంద్ర మోడీ గారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావటం, శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక కుళ్ళు కొట్టుకొని చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునే నేపథ్యంతో ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి దాష్టికాలు కానివ్వండి, వైసీపీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, మనందరం కూడా ప్రజలు వీళ్ళని ఎప్పటికి కూడా నమ్మరని, ప్రజలు వైసీపీ అంటే కేర్ ఆఫ్ 420 అని ప్రజలందరికీ సుస్పష్టంగా తెలిసినదని, మీరు ఎన్ని చేసినా కూడా ఎన్ని మాయలు గారడీలు చేసినా కూడా మీ యొక్క మాటలు విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలు లేరని మీకు ఒక హితబోధ చేయదలుచుకున్నాను. వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏదైతే మరి వైద్య కళాశాలకు సంబంధించినటువంటి మా బీజేపీ మంత్రి గౌరవనీయులు సత్యకుమార్ గారు ఉన్నారో అసెంబ్లీలో దీని మీద చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ సింఘాల్ హెచ్చరించారు. మీడియా ముసుగులో దౌర్జన్యాలకు పాల్పడితే జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ దాడి చేసిన ఘటనలో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ సింఘాల్ మీడియాకు వెల్లడించారు. ఇందులో ఓ వ్యక్తి మీడియా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. పోలీస్ అధికారులకు సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపారు. చట్టానికి సవాల్ విసిరితే ఇలాంటి పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. సో మన జిల్లాలో కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కొంత సమయం నుంచి జరుగుతున్నాయి. కొంతమంది మీడియా ముసుగులో బ్లాక్మెయిల్ చేయడం, ఎక్స్టార్షన్ చేయడం అనేది కొంతమంది చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో 10 రోజుల క్రితం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాత్రికి ఒక 112 కాల్ వచ్చింది. డయల్ 112 కాల్ ఏంటంటే కన్నెగంటి అరుణ్ బాబు అనే అతను ఫోన్ చేసి కృష్ణానగర్లో 2nd లేన్లో నా కార్ ఉంది, నా ఇంటి బయట, నా రూమ్ బయట కార్ ఉంది, ఆ కార్ అద్దాలు పగలగొట్టారు, ఎవరో వచ్చి 3 వచ్చారు, శ్రీను పంపించాడని చెప్పినారు. సో ఇమీడియట్గా పోలీసును పంపించండి అని ఒక కాల్ రావడం జరిగింది. ఇమీడియట్గా కొన్ని నిమిషాల్లోనే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ అరుణ్ బాబు అనే అతను లేడు, ఎవరైతే కాల్ చేశాడో అతను లేడు. ఒక వాచ్మ్యాన్ ఉన్నారు, లేడీ వాచ్మ్యాన్. ఆ లేడీ వాచ్మ్యాన్ ఏం చెప్పారు, 3 వచ్చారు, అరుణ్ బాబు గురించి అడిగారు, పైకి వెళ్ళారు, మళ్ళా కిందకి వచ్చి శ్రీను పంపించాడు, మాకు కార్ ఉంది, స్విఫ్ట్ డిజైర్ కార్ ఉంది, స్విఫ్ట్ డిజైర్ కార్ అద్దాలు పగలగొట్టి వెళ్ళిపోయారని చెప్పారు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కూడా తెలిసింది. ఈ ఇన్సిడెంట్ను చాలా సీరియస్గా తీసుకో సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇటువంటి చేస్తే డెఫమేషన్ కింద వస్తుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసినా, ప్రచారం చేసినా డెఫమేషన్ కింద వస్తుంది.
ఏమైనా అది యూజ్ చేసి డబ్బులు తీసుకుంటే అది మరి ఎక్స్టార్షన్ కింద వస్తుంది, అది క్రిమినల్ అఫెన్స్. దాని మీద యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయొచ్చు. అదే అందుకని ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ భయపడి డబ్బులు ఇస్తున్నారంటే ఏంటి? జనానికి తర్వాత వస్తాము. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ అతను కేసు రిజిస్టర్ చేసి అతనే యాక్షన్ తీసుకోవచ్చు, అతనికి సిస్టమ్ తెలుసు. పోలీస్ ఆఫీసర్ భయపడి డబ్బులు ఇస్తున్నాడు, భయపడుతున్నాడు. ఓవర్ టైం జరుగుతూ ఉంది, అయినా ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకు? నేను ఎస్పీగా ఉండి నేను ఇక్కడ కూర్చొని అందరినీ ఓపెన్ కాల్ ఇస్తున్నాను, బాబు మీరు దయచేసి ముందుకి రండి, అటువంటి జరుగుతూ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాము. ఈ పరిస్థితి చాలా అన్ఫార్చునేట్, చాలా చాలా సాడ్ పరిస్థితి. దీని నుంచి మనం బయటికి రావాలి. ఈరోజు ఒకరిని పట్టుకున్నాము, ఇంకా కూడా ఎవరైతే ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు బైక్లో రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చే దారిలో అక్కడే ఒక స్టోన్ ఉంటే ఆ స్టోన్ తీసుకొని వస్తారు. తీసుకొని అలా ముందుకెళ్ళిన తర్వాత ఆ అపార్ట్మెంట్ ఉంటుంది, ఆ అపార్ట్మెంట్ ఎదురుగా కారు ఉంటుంది. ఆ ముందుకు అలా వెళ్ళి తర్వాత పైకి వెళ్ళి ట్రెస్పాస్ చేయడము, కిందికి వచ్చి కారు అద్దాలు పగలగొట్టడం చేస్తారు. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, దాదాపు హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీడియో తీయడానికి వస్తాడో అతను ముందు నుంచి దాదాపు హాఫ్ అన్ అవర్ ముందు నుంచి అక్కడే ఉంటాడు. ఇతను అలాగే మనకి ఈ కేసులో మనం ఇప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో ఎవరైతే కాన్స్పిరసీలో ఉన్నారో వాళ్ళకి సిడిఆర్ మొత్తం కనెక్ట్ అవుతుంది. ఇతని సిడిఆర్ కూడా కన్యాగంటి అరుణ్ బాబు అనే అతనికి కనెక్ట్ అవుతుంది. తర్వాత సబ్సిక్వెంట్గా సెకండ్ వీడియో తర్వాతది ఎడ్జ్కి వచ్చేస్తుంది, 3-4 దగ్గరకు వచ్చి ఇక్కడ వాళ్ళు ఇన్స్టెంట్ ఆ పైకి వెళ్ళి తర్వాత బెదిరిచ్చేసి కింద బండి మీద వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే ఇందాక అతను ఫోన్ పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడో అతను నిదానంగా ఫోన్ తీసుకొని వచ్చి ఇప్పుడు వస్తాడు చూడండి, వచ్చి ఆ బ్రేక్ అయిన కార్ని మొత్తం వీడియో తీసుకుంటాడు. అద్దం బ్రేక్ అయిన కార్ని మొత్తం వీడియోగ్రఫీ చేసుకుంటాడు. ఇది ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్. తర్వాత మేము కనెక్టింగ్ ఎవిడెన్సెస్ అన్నీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ ముగ్గురు మిగతా వాళ్ళతో ఎక్కడైతే కలిశారు, తర్వాత వాళ్ళ సిడిఆర్స్ కనెక్ట్ చేయడం జరిగింది. టవర్ డంప్లో కూడా వాళ్ళందరి నంబర్స్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ యాక్చువల్గా ఇది ఇంకొంచెం ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా రికార్డ్ అవుతుంది. ఆ ముగ్గురు ఎవరైతే వస్తారో వాళ్ళ కార్ అద్దం బ్రేక్ చేయడం అనేది రికార్డ్ అవుతుంది. సబ్సిక్వెంట్గా ఇందులో ఏ8 ఉన్న పర్సన్ వచ్చి వీడియోగ్రాఫ్ చేసుకుంటాడు. ఇందులో మనకి ఇంకా క్లియర్గా రికార్డ్ అవుతుంది. తర్వాత ఈ ఏ8 ఉన్న పర్సన్ కూడా వచ్చి రికార్డ్ చేసుకుంటాడు. అది కూడా మనకు ఇక్కడ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇది క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత 11th వీడియో, దీని తర్వాత వీడియో, నెక్స్ట్ వీడియో, సారీ 14th. ఇందులో ఎవరైతే ఇందాక మనకు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి టీ షాప్లో ప్లానింగ్ చేసుకుంటారు. ఆ టీ షాప్లో వాళ్ళందరూ కలిసి ఉండడం అనేది మనకు క్లియర్గా రికార్డ్ అవుతుంది. ఇందులో ఎవరైతే మనకు A2 ఉంటారో A3 ఉంటారో ఈ టైంలో వాళ్ళు టీ షాప్లో ఉండడం జరుగుతుంది. వాళ్ళతో పాటు A9 కూడా ఆ టైంలో వాళ్ళతోనే ఉంటాడు. సబ్సిక్వెంట్గా ఇదే ప్లేస్లో వాళ్ళు A1తో కాల్లో మాట్లాడతారు. ఈ ప్లానింగ్ ప్రాసెస్ అంతా మనకు ఈ వీడియోస్లో, ఈ కనెక్టింగ్ వీడియోస్లో రికార్డ్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా సీసీ కెమెరా కంటిన్యూటీ మొత్తం క్లియర్గా తీసుకోవడం జరిగింది. వాళ్ళ సిడిఆర్స్ని లింక్ చేయడం జరిగింది.
సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న టవర్ నంబర్ని కూడా మ్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ ఐపీడిఆర్స్ తీసుకోవడం కూడా జరిగింది. కంప్లీట్గా వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడారు కొన్ని, ఆ వాట్సాప్ కనెక్టివిటీ కూడా తీసుకోవడం జరిగింది. టెక్నికల్గా ఈ కేసు వీలైనంత వీళ్ళ మధ్యలో ఉన్న ఎంటైర్ కనెక్టివిటీని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ గైడెన్స్లో ఇవన్నీ మేము చేయడం జరిగింది. ఇందాక సార్ చెప్పారో దానికి ఇంకొంచెం ఎలాబరేషన్గా ఈ సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపించడం జరిగింది. థ్యాంక్ యూ. అదే 3/4 వచ్చింది, 3/4 దగ్గర. ఇందాక నేను ప్లే చేయించాను ఆల్రెడీ. ఫిఫ్త్ వీడియో. ఈ వీడియోలో క్లియర్గా వాళ్ళ కార్ అద్దాలు పగలగొట్టడం రికార్డ్ అవుతుందండి. వాళ్ళ పైనుంచి కిందికి దిగి ఎవరైతే ఇందులో A6 ఉంటాడో A6 ఏం చేస్తాడంటే వచ్చే దారిలో ఒక చిన్న రాయి తీసుకుంటాడు, పైకి వెళ్ళి బెదిరించేసి ఈ సీను అనే పేరు చెప్పేసి బెదిరించేసి కిందికి వచ్చిన తర్వాత A6 ఏం చేస్తాడంటే A5కి ఆ స్టోన్ ఇస్తాడు. A5 ఆ స్టోన్తో వెనకాల ఉన్న మిర్రర్ మొత్తం కంప్లీట్గా పగలగొడతాడు. గుంటూరు లాలాపేట ఇక్బాల్ మసీద్ పునర్నిర్మాణానికి తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ చేతుల మీదుగా మరియు 12వ డివిజన్ కార్పొరేటర్ చిస్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇక్బాల్ మసీద్ పునర్నిర్మాణానికి సహకరించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ మత పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేశారు. అంతేకాకుండా మసీద్ నిర్మాణానికి దాదాపు 5 కోట్లతో నిర్మిస్తున్నారని అన్నారు. ఈ మేరకు కార్పొరేటర్ చిస్టి అతి పవిత్రమైన ఇక్బాల్ మసీద్ పునర్నిర్మాణానికి స్థానిక ముస్లిం మత పెద్దలు పూనుకున్నారని తెలిపారు. ఆధునిక హంగులతో ఈ మసీదు నిర్మాణం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, అన్సారీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ये इनकी मोहब्बत है और सरा नवाजी है, के साथ मोहब्बत का बर्ताव करना। अल्लाह ताला जज़ा खैर अता फरमाए। काजी साहब माशाल्लाह ये खुशी का मौका है। अल्लाह ताला मोहब्बतों में और इखलास में हमारे और इजाफा फरमाए। हमारे एमएलए साहब की शाल पोशी अल्लाह ताला या खैर अता फरमाए। अरे अब इट की रालन दिच्छो लाइट की राली चेस्को सर ఒకసారి जतन अब्दुल्ला साहब आपकी तशरीफ ये जब
उतरो जरा नीचे उतरो चलते हाँ नीचे उतरना चाहिए हाँ बेटा रखा हाँ ऐसे रखो ऐसे हाँ बैग रखो हम अल्लाह इस काम को आगाज़ कर रहे हैं अल्लाह इसको मुकम्मल फरमा अपनी खुदरत से मुकम्मल फरमा अल्लाह हम कमज़ोर हैं हम मोहताज हैं अल्लाह हम फ़कीर हैं आप गनी हैं गनियों के गनी हैं अल्लाह आप ही सब कुछ करने वाली ज़ात हैं अल्लाह हमें आप पर कामिल यकीन नसीब फरमा करीम अल्लाह हमारी कदीम मस्जिद अल्लाह जिससे उलमा सुलहा अल्लाह सारे लोग अल्लाह इससे इस्तिफ़ादा आज तक करते आए हैं अल्लाह मज़ीद अल्लाह इससे इस्तिफ़ादा करने की तौफ़ीक़ अता फरमा शान और शौकत के साथ अल्लाह इस मस्जिद की तामीर का काम मुकम्मल फरमा जिन भाइयों ने अल्लाह इरादे किए उनके इरादों को पूरा फरमा अल्लाह जो भाई अपना वक्त जान माल लगा कर अल्लाह इस मस्जिद को तामीर करने में कोशिशें कर रहे हैं अल्लाह उनकी तमाम कोशिशें फरमा अल्लाह हमारे साहब अल्लाह जिन्होंने अल्लाह अपनी बड़ी मोहब्बतों के साथ अल्लाह इस काम को आगे बढ़ाने की करें حرامك وأغننا بفضلك عمن سواك ربنا آتنا في الدنيا حسنة وفي عذاب النار ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم اللهم ألف بين قلوبنا وأصلح ذات بيننا واهدنا سبل السلام وجنبنا الفواحش والفتن ما ظهر منها وما بطن وأدخلنا الجنة معهم برحمتك يا أرحم الراحمين ربنا اجعلنا مقيم الصلاة ومن ذريتنا ربنا وتقبل دعاء ربنا اغفر لنا ولوالدينا స్వామి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గుంటూరులోని స్తంభాల గరువు కోదండ రామాలయంలో గత 14 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. అక్టోబర్ 29న ప్రారంభమైన అన్నదానం డిసెంబర్ 8 వరకు కొనసాగుతుంది. అయ్యప్ప మాలాదారులతో పాటు సివిల్ స్వాములు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ఆలపాటి సుధాకర్, గురుస్వామి ఏడుకొండలు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజాస్వామి, సురేష్ స్వామి, సుకుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. బాబాయ్ అడుగు క్వశ్చన్ ఆర్తి తీసుకుంటా ఆర్తి తీసుకుంటే అప్పుడు చెప్తాను.
చెప్తాను. చూసా 29వ తారీఖు వేసుకున్నా. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో స్తంభాలగారు కోదండ రామాలయంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు 41 రోజుల పాటు స్వామి శరణమయ్యప్ప గత అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు 41 రోజుల పాటు దీక్షాపరులందరికీ కూడా అయ్యప్ప మాలధారుల స్వాములకు, శివస్వాములకు, భవానీలకు, అన్ని రకాల మాలధారుల స్వాములకు కూడా 41 రోజుల పాటు స్వాములు మరియు దాతల సహకారంతో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సేవా సమితి వారి కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా 14 సంవత్సరాల నుంచి జరుగుతుంది స్వామి. ప్రతిరోజు కూడా 1400 నుంచి 1500 మంది స్వాములు ఇక్కడ చద్ది కార్యక్రమానికి వస్తున్నారు స్వామి. ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా స్వాములందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి. స్తంభాలగారు కోదండ రామాలయంలో స్వామి గత 14 సంవత్సరాల నుంచి కూడా అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా 1400 నుంచి 1500 మంది స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నాం స్వామి. స్వామి శరణం స్వాములు గత 14 సంవత్సరాల నుంచి స్తంభాలగారు కోదండ రామాలయంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సేవా సమితి వారి చేత ఒక అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అక్టోబర్ 29వ తారీఖు నుంచి డిసెంబర్ 8వ తారీఖు వరకు 41 రోజు అనగా మండలము ప్రతి ఒక్క స్వాములకు వచ్చిన స్వాములందరికీ దాతల సహకారంతో స్వాముల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నది. కావున స్వాములందరికీ తెలియజేస్తున్నాము. మాలాధరులు కానీ మాల లేకుండా వచ్చిన స్వాములు కూడా ఎవ్వరికీ మేము కాదనకుండా హరిహరపుత్ర అయ్యప్ప సేవా సమితి వారి ద్వారా 14 సంవత్సరాల నుంచి మండల కాలము అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నాము. కనుక మాకు సహకరించిన దాతలకు స్వాములకు మేము అయ్యప్ప స్వామి తరపున మేము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సేవా సంస్థ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.